అండి. హాయ్ అండి. ఈరోజు మనము సంక్రాంతి స్పెషల్ నువ్వుల చిక్కలు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చాలా ఈజీ అండి. వెరీ సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది. లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి. దాంట్లోనే నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇంకా కరివేపాకు, సాల్ట్, కారం ఇంకా దీంట్లో కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ని ఇలా మరిగించుకోవాలి. మధ్యలో కలుపుతూ మరిగించుకోవడం వల్ల నువ్వులు అనేది మనకి చిత్తవు, లేకపోతే ఆయిల్లో వేయగానే నువ్వులు అనేది చిల్లుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో బియ్యం పిండి పోసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఈ పిండిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా పోస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా పోసి తర్వాత పోసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం పిండికి కలిసేలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే పిండిని బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా అయ్యే వరకు బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత వీటిని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండలుగా చుట్టుకున్నది ఒక కవర్ పైన వేసుకొని, ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసుకొని చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక కవర్లో వేసుకొని, కవర్ పైన ఒక కవర్ కూడా వేసి దీన్ని ఒక గ్లాస్ సహాయంతో, ఒక చెంబు, స్మాల్ చెంబు సహాయంతో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. లేదా బాండీ పెట్టి అన్నీ ఒకదాని వెనుక ఒకటి అన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంతే, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అండి, నువ్వుల చెక్కలు రెడీ అయిపోయినాయి. సంక్రాంతి స్పెషల్ నువ్వుల చెక్కలు.